మరి తెలంగాణ త్వరలో మరో శ్రీలంకగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలను పీక్కు తింటున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బడ్జెట్పై లక్ష్మారెడ్డి స్పందించారు. మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే రైతు భరోసాను పూర్తి స్థాయిలో విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేత కావటం లేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు కడుతున్నామని రేవంత్ రెడ్డి మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి నాయకులంతా దోచుకు తింటున్నారని, ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరో శ్రీలంకగా మారే అవకాశం ఉందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడు కూడా హంగామా చేయలే, ఎందుకంటే అది రొటీన్ ఇచ్చేది కాబట్టి ఇచ్చినామని. ఈయన మంది మేము ఇచ్చిన మావి అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి ఈ రకంగా చెప్పుకోవడం. పబ్లిక్ మీటింగ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు. మొత్తములా ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది కేవలం వాళ్ళ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినాయి 11,000 ఉద్యోగాలు మాత్రమే. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అందరికీ బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, మైనార్టీలకు మోసం, అందరికీ పంగనామాలు పెట్టారు, గుండెసున్న చుట్టారు. అసలు ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు 3.5 లక్షల అప్పు 2.5 సంవత్సరాలు చేసిందంటే ఎంత గొప్ప. అసలు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేతనైతే లేదు, ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా సమకూర్చాలనే చేతనైతే లేదు, వాళ్ళకి వస్తలేదు, తెలివిలేదు. ఆ తెలివి తక్కువ తనంతో అడ్మినిస్ట్రేషన్ రాక ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎట్లా వస్తుందో తెలియక అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద గప్పాలు చేసేటి సున్నా. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొని ఈరోజు లబో దిబో అంటా ఉన్నారు. 100 రోజులు అన్నది ఇప్పుడు 1000 రోజులు అయింది, దాదాపు 1000 రోజుల దగ్గరకు వచ్చింది. 100 రోజుల్నే అన్ని చేస్తాం, 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని గ్యారంటీ కార్డులు ఇల్లు వంచి అందరికీ మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి, రాజీవ్ గాంధీ తీసుకొచ్చి ఒకసారి హామీ, ప్రియా గాంధీది ఒకసారి హామీ, సోనియా గాంధీతో మహిళలకు హామీ, ఇన్ని రకాల ఇంతమందితో హామీలు ఇప్పించి ప్రజలు మోసం చేసి ప్రభుత్వాలకు వచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క రంగంలో కూడా వాళ్ళకి చేయడానికి వస్తలేదు పని. గతంలో మా ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడు కూడా హంగామా చేయలే. తిరుపతిలో టీడీపీ పార్లమెంట్